హాయ్ ఫ్రెండ్స్, ఈ టాపిక్ వచ్చేసి ఇథిరియం అనేది పర్ఫెక్ట్గా ఏ లెవెల్కి అయితే మనకి వస్తుంది, ఎక్కడి నుంచి అయితే మనం బై చేయాలి వాటి గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇథిరియం ఆల్రెడీ మనకి సేల్ సైడ్ లిక్విడ్ అయితే తీసుకుంది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఆ లెవెల్ మనకు చూసుకున్నట్లయితే 1751 ఏదైతే లెవెల్ ఉందో దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి స్టాప్ లాస్ అనేది హంట్ చేసింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా లిక్విడేషన్ ట్రాప్ అయితే చేసింది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఏ లెవెల్లో వాచ్ చేయాలి, ఎక్కడెక్కడ ఎంట్రీ చేయాలని ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు బ్లూ జోన్. ఈ బ్లూ జోన్లో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మార్కెట్ దీనికన్నా డౌన్ అవుద్దా లేకుంటే పైకి వద్దా అని చెక్ చేసుకోవాలి. నియర్లీ చూసుకున్నట్లయితే మనకి 1367 నుంచి దగ్గరగా మనకి 1443 లెవెల్ అయితే ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, దాన్ని బ్రేక్ అయిన తర్వాత డైరెక్ట్ మనకి మంత్లీ లెవెల్ ఉంటుంది. ఈ మంత్లీ లెవెల్ నుంచి మనకి దగ్గరగా ఈ 80 లెవెల్, 890 లెవెల్ ఈ మధ్యలో ఏంటంటే మీకు మధ్యలో సైడ్ వేస్లో ట్రేడ్ కావచ్చు మార్కెట్ అనేది. ఇది కొద్దిగా చాపీ రేంజ్ ట్రేడింగ్ అన్నట్టు. ఈ మధ్యలో వస్తుందంటే మార్కెట్ మీకు కొద్దిగా బోరింగ్ మార్కెట్ అయితే ఉంటుంది. వన్స్ ఏంటంటే ఈ లెవెల్ నుంచి మనకి మార్కెట్ ఒకవేళ దీనికన్నా బిలో వెళ్తే లిక్విడేషన్ తీసుకొని ఫాస్ట్గా ఏంటంటే అప్ సైడ్కి వెళ్ళొద్ది. అయితే ఇక్కడ మనం ఎక్కడెక్కడ ఎంట్రీ కావాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఇక్కడ మనం క్లియర్ కట్ చూసుకున్నట్టయితే మంత్లీ ఏదైతే ఉందో 1192 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ మీ దగ్గర మీ పోర్ట్ఫోలియోలో కలిసి ఒక 20% అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి నియర్లీ 890 దగ్గర నుంచి 955 లెవెల్ అయిందంటే మీరు ఇంకొక 30% యాడ్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ 899 బిలో వెళ్ళిందా మీరు అమౌంట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది ప్రస్తుతానికి ఉన్న స్ట్రాటజీ. అండ్ ఇంకా పర్ఫెక్ట్ బయింగ్ కోసం నేను ఇంకొక నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. మ్యాక్సిమం ఇప్పుడున్న లిక్విడేషన్ ట్రాప్ కోసం అనేది ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్.